ఇవి ఏమంటారు ఏమంటారు వీటిని? వీళ్ళు మురుమురాల లడ్డు అంటారు. ఒక్కొక్క కాడ మా సైడు కన్మర్ సైడ్ ఒక్కొక్క కాడ బోడు పాలాలు అంటారు. మహబూబ్నగర్ సైడు బురుగులు. చూసిరా ఫ్రెండ్స్, మహబూబ్నగర్ సైడ్ బురుగులు అంటారు. మరి ఇప్పుడు ఆంధ్ర సైడు, నెల్లూరు సైడు ఏమంటారు, వైజాగ్ సైడు, విజయవాడ ఈ ఏరియాలల్లో కర్నూలు సైడ్ కూడా బురుగులే అంటారుగా, అంతా అడే కానీ ఈ ఏరియాలలో ఏమంటారో కామెంట్ చెప్పు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఏంటంటే మా ఆవిడ కొత్తగా మనం చిన్నప్పుడు షాపులల్లో తింటాం కదా ఈ 5 రూపాయల బోలుపాల లడ్డు, అదేంటంటే ఇప్పుడు ఇవాళ మా ఆవిడ ఇంట్లో చేస్తుంది అన్నట్టుగా. టేస్ట్ ఇంతకుముందు ఒకటి తిన్నా, చూసిన మంచిగా ఉంది, మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో చూస్తున్నా. చూడుర్రి, పోదాం ఇక పర్రి. ఈ అన్నం తినకుండా పెట్టిరు ఎవరిది? ఇవే ఫ్రెండ్స్ బోల్ ఫలాల లడ్డు. ఇక బోల్ ఫలాల లడ్డు. ఆ ఫ్యాన్ బంద్ చేయబెట్టి ఒకసారి. ఇది చిన్నప్పుడు దుకాణాలలో కొనుక్కొని తింటుండే, ఈమె చేసింది అలా. బట్టలు ఇట్లా వేసిరు, మరి ఎడ కూర్చోాలి నేను ఇప్పుడు? ఇక మీకు ఏమేమి ఇగో ఇట్లా చూడరు ఫ్రెండ్స్, తీయది చాకు. ఇదేంది పల్లిపట్టిలా? ఇవి చేసినావు మళ్ళా పల్లీలు వేయించి ఇవో రకం స్వీట్ ఫ్రెండ్స్. అబ్బా, సాంప్రదాయని అనే మ్యూజిక్ వస్తాయి కదా, అవి అట్లనే చేస్తుంది ఈమె, ఈ చిన్న ఆమె మా ఇంట్లో. ఇవి ఏంటి అంటే పల్లిపట్టీలు కాదు, ఏంటి ఇవి? గట్టిగా మాట్లాడు. పల్లి కొబ్బరి ఏమేమి వేసినావు? ఇంకా పల్లీలు కొబ్బరి బెల్లం వేసిన లడ్లు. ఇవైతే చిన్నప్పుడు మనం దుకాణాలలో కొనుక్కుంటాం కదా, ఇప్పుడు ఎంత ఉన్నాయో దుకాణాలు దొరుకుతున్నాయి ఇప్పుడు ఇవి. ఆ లడ్లే ఇవి. నాకైతే మరి పొద్దుగా చెప్తే వీడియో తీస్తుంది కదండి మంచిగా. తీసుకొని తినరు. సిగ్గు అవుతుందా? తీసుకో. అబ్బా, పల్లిపాటి లడ్డూలు, బోల్ పాలాల లడ్డూలు. మీరు ఏమంటారు, చేసుకుంటారా ఫ్రెండ్స్ మీరు ఇండ్లల్లో? నాకు చెప్పుర్రి. మా అమ్మ అయితే గిసెప్టి అయితే ఇంటికాడ చేయకపోతుండే. ఏమంటారు, వీడికి వచ్చిన వల్ల ఇట్లాంటి ఇంకా వింత వంటలు చేస్తాయి. ఇవన్నీ నేను దుకాణాలనే చూస్తుంటే. మంచిగా ఉంది. ఇవి ఎండబెట్టిస్తారు దుకాణంలో, ఇది మెత్తగా ఉన్నాయి. మొత్తం ఇష్టపోతుంది. ఉంటాయి ఫ్రెండ్స్, 2-3 రోజులు ఉంటాయి, చూపిస్తలేదు మీకు కూడా. అన్నీ ఒక్కదాన్ని అయిపోయినా. ఇట్లా బిడ్డ వీడియో చూపించాలి కదా ఫ్రెండ్స్కి. అవన్నీ ఇల్లు అయ్యి ఒక్కదానిలో అయ్యి. సాంప్రదాయని సుఖిని సుధఫూసని మొత్తం ఆ లెక్కన చేస్తారు ఫ్రెండ్స్. ఈమె ముంగట కూర్చోడు, అవన్నీ లెక్కలు అవే. అవుతానా జిగేలు రాని? ఇవి ఏమంటారు వీటిని?
వీళ్ళు మురుమురాల లడ్డు అంటారు. ఒక్కొక్క కాడ మా సైడు కన్మర్ సైడ్ ఒక్కొక్క కాడ బోడు పాలలు అంటారు. మహబూబ్నగర్ సైడు బురుగులు. చూసిరా ఫ్రెండ్స్, మహబూబ్నగర్ సైడ్ బురుగులు అంటారు. మరి ఇప్పుడు ఆంధ్ర సైడు, నెల్లూరు సైడు ఏమంటారు, వైజాగ్ సైడు, విజయవాడ ఈ ఏరియాలల్లో కర్నూలు సైడ్ కూడా బురుగులే అంటారు. అంతా అడేగానే ఈ ఏరియాలలో ఏమంటారో కామెంట్ చెప్పు ఫ్రెండ్స్. వీటిని సంప్రదాయాన్ని తీసుకో. లడ్డు కావాలా నాయన? ఇప్పుడు వీళ్ళు చిన్న ఉన్నప్పుడు గిట్లనే ఉంటుండే ఎవరైనా. అవి ఆ లడ్డూలు తినద్దు అయ్యా. ఒక్కటి తింటే అయిపోయానా? తింటాను. నువ్వు తిని చెప్పరాదు. ఒకటి తీసుకో, మనిషి కొంచెం తిందాం. దా తీసుకో, తిను, టేస్ట్ చేయి. సాంప్రదాయని మంచిగా ఉందా? మంచిగా ఉంది. తీయగుందా? పుల్లగా ఉందా? తీయనే ఉంది. మొత్తం బొంబాయి మిఠాయి లాగా తాగుతుంది అది. ఎండాలి. ఇంకా ఉన్నాయా లడ్డూలు? మీరు కూడా ఇళ్ళలో ఇట్లా చేసుకుంటారా ఫ్రెండ్స్? ఇవన్నీ దుకాణాలలో దొరికే ఐటెంలు ఇవి. ఇప్పుడు చేసినట్టు అన్నీ. మా అమ్మ అయితే ఎప్పుడు చేయకపోతుండేవి. ఏమున్నా ఏమంటారు, పండుగలకు అప్పాలు గిప్పాలు చేస్తుంది. మా అమ్మకి తెలియదు పాపం ఇవన్నీ. మీ అమ్మలకు తెలుసా ఫ్రెండ్స్? నాకు తెలిసి మీ అమ్మలకు కూడా తెలియదు. ఎందుకంటే అందరు ఒకటే జనరేషన్ కాబట్టి. ఇప్పుడు తింటా, నేను ఇది తింటా. ఏమనుకుంటారు ఏమో. ఇలా ఊసిపోతుంది, మొత్తం తెచ్చుకపోతుంది. ఎండ పెడతావు? ఎండ పెడతా ఫ్యాన్ గాలి పెడితే ఎంత? ఏమన్నా చెప్పినావా? ఎట్లా అవుతుంది ఎండకపోతే. యాక్చువల్లీ ఏంటంటే ఈ పాలాలు ఎందుకు తెచ్చామంటే, నాకు జ్వరం వచ్చినప్పుడు ఒగ్గాని చేస్తుంది అన్నట్టు మా అమ్మ. మహబూబ్నగర్ మనిషి, మా అమ్మ నాన్న ఒగ్గాని చేస్తారు అన్నట్టుగా. దానికోసం తెచ్చింది. ఇప్పుడు మన డిమార్ట్ పైన బెల్లం తెచ్చింది. ఇంత కొబ్బరి కొట్టుకోవాలంటే మొత్తం మిక్స్ చేసి ఈ లడ్లు చేసింది. ఇంట్లో ఉన్న ఐటెంలను ఖరాబ్ కాకుండా చేసింది అన్నట్టుగా. ఇట్లా చేసింది ఈమె. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేసింది. బెల్లం తింటే ఏమవుతుంది చెప్పు? ఏమవుతుంది బెల్లం తింటే? తెలియదు, కానీ హెల్త్కి మంచిది అంటావు. తెలియదు కాదు, లేడీస్కి ఐరన్ అనేది అవసరం కదా అన్నట్టు. చెప్పు. అట్లా అనేసి చేసిన. మనం ఎక్కువ చక్కెర లడ్డూలు ఎందుకు చేసినావు? అది కూడా అట్లా అనుకోని చేసినావు. మరి పల్లీలు బెల్లం అవి కూడా మంచిది హెల్త్కి. మంచిగా మంచిది, అది బ్లడ్ వస్తుంది. ఇంకా అందులో నువ్వులు కలిపితే ఇంకా మంచిది. సరే కలుపు మరి, కలిపితే అయిపోతాయి ఇక. గిడి తిరిగితే ఫోటో మంచిగా వస్తుంది. గిడి తిరగాలి, నువ్వు గడు కూర్చొని ముచ్చట్లు పెడతాను అట్లా అంటే ఇటు హెల్త్ తిరగాలి. ఇట్రా పట్టుకుంటా కదా. ఈ కష్టాలు చూడండి ఫ్రెండ్స్, ఈ యూట్యూబర్ల కష్టాలు ఇట్లుంటాయి మరి. చూడండి ఫ్రెండ్స్, ఇవి మార్నింగ్ చేసిన లడ్డూలు. ఎందుకంటే ఇక ఫ్యాన్కి పెట్టినాం ఎండబెట్టాలని. ఎండబెట్టాలంటే ఇవి గట్టిగా అయిపోయినాయి.
పల్లీలతో చేసారు. ఇవి చూసారు కదా, ఇవి దుకాణాలు ఇప్పటికి కూడా దొరుకుతాయి, కానీ దుకాణాల కంటే ఇవే టేస్ట్ పంచుకున్నాయి. ఇలా కొబ్బరి కూడా యాడ్ చేశారు. ఎంతమంది ఇవి తిన్నారో కామెంట్ అయిపోరు ఫ్రెండ్స్. ఎంతమందికి ఇవి తెలుసు? మీ ఏరియాలో వీటిని ఏమంటారు చెప్పండి.